నమస్కారం అండి అందరికీ. నేనసలు ఈ వీడియో చేయకూడదని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఆర్టిస్ట్ స్టేజ్ మీద తెలుగులో కొన్ని బూతు పాటలు పాడారు అని చెప్పేసేసి అందరూ అంతలాగా రియాక్ట్ అవుతున్నారు. కానీ అసలు తెలుగు భాష మీద నిజంగా ఈ మాట్లాడే వాళ్ళందరికి గౌరవం ఉందా? ఉండుంటే గనక ఈ తెలుగు మీడియం గురించి ఎందుకు అసలు మాట్లాడడం లేదు? తెలుగు మీడియం మాకొద్దు అన్న వాళ్ళ గురించి ఎందుకు అసలు ఏమి మాట్లాడరు? కేవలం ఒక పాట గురించి పట్టించుకున్నారు. కానీ అసలు తెలుగు భాష చచ్చిపోతుంది అనే విషయం గుర్తించారా ఎవరైనా? 2011 సెన్సస్ ప్రకారం గూడా 8,00,00,000కు పైగా ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు. భారతదేశంలో 4 అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది. అంత పెద్ద భాష మన రాష్ట్రాల్లోనే ఎందుకు బలహీనపడుతుంది? ప్రపంచంలో ఎక్కడైనా తమ భాష కావాలని పోరాటం చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ మరియు మన తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తీసేయండి, లేదా కేవలం ఇంగ్లీష్ మీడియమే కావాలి అని తల్లిదండ్రులు ధర్నాలు చేయడం మనం చూస్తున్నాం. మన పిల్లల భవిష్యత్తు ఇంగ్లీష్‌లోనే ఉందనే ఒక భయం మన భాషను మనమే దూరం చేసుకునేలాగా చేస్తుంది. అసలు ఈ తెలుగు మీడియం వద్దని ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? నాకేమనిపిస్తుందంటే సాఫ్ట్‌వేర్ రంగం మరియు గ్లోబల్ మార్కెట్‌లో తెలుగు కంటే ఇంగ్లీష్‌కి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల తమ పిల్లలు ఎక్కడ వెనుకబడిపోతున్నారో అనే భయం తల్లిదండ్రుల్లో ఉంది. తెలుగు మీడియంలో నాణ్యమైన పుస్తకాలు, అడ్వాన్స్‌డ్ సిలబస్ అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం ఒక పెద్ద మలుపు. ఇది తెలుగు భాష ప్రాముఖ్యతను తగ్గించిందనే విమర్శలు కూడా చాలా వరకు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో హిందీ అండ్ ఇంగ్లీష్ మనకి వాడకం ఎక్కువైపోయింది. తెలుగులో మాట్లాడితే చాలా వెనుకబడిన వాళ్ళము, లేకపోతే ఒక చిన్న చూపు చూస్తారు అనే భావన యువతలో ఎక్కువైపోయింది. అలాగే చట్టాలున్నప్పటికీ కూడా దుకాణాలు ఇంగ్లీష్‌లోనే బోర్డులు స్టాండర్డ్‌గా ఉంటాయని చెప్పేసి అలాగే కంటిన్యూ చేస్తున్నారు. తెలంగాణలో 2018లో వచ్చిన తెలంగాణ కంపల్సరీ తెలుగు చట్టం ప్రకారం ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు తప్పనిసరి. కానీ అది ఎంతవరకు అమలవుతుందో తెలియాలి. అది అమలు చేసిన వెంటనే జనాలందరూ కూడా వద్దు మాకు తెలుగు లాంగ్వేజ్ అని చెప్పి ధర్నాలు చేశారు. పరిపాలనలో తెలుగును వాడాలని జీవోలు తెలుగులో ఇవ్వాలి అని ఆదేశాలున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. కానీ ఈ చట్టాలు కాగితాల మీద ఉన్నంతగా మన గుండెల్లో లేదా మన బోర్డుల మీద కనిపించడం మన పక్క రాష్ట్రమైన తమిళులను చూస్తే వారు తమ భాషను ఒక సంస్కృతిగా మాత్రమే కాకుండా తమ ఉనికిగా భావిస్తారు. అందుకే అక్కడ ఇతర భాషల కంటే తమిళానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది ప్రజల నుండి వచ్చింది. అలాగే కర్ణాటకలో ఇటీవల కాలంలో 60% నేమ్ బోర్డులు కన్నడలోనే ఉండాలి అని చెప్పి రూల్ పాస్ చేశారు. కన్నడ రాని వారి పట్ల అక్కడ ప్రజలు మరియు సంఘాలు చాలా సీరియస్‌గా ఉంటారు కూడా. కానీ మన రాష్ట్రాల్లో ఇలాంటి ఉద్యమాలు గానీ, ఇవేమి ఉండవు. తెలుగువారు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి ఇతర భాషలు సులభంగా స్వీకరిస్తారు. ఇది మంచిదే. అభివృద్ధికి మనం ప్రాధాన్యం ఇస్తున్నాం. కానీ అందులో పడి మన భాషను మనం వదిలేస్తున్నాము. మనకి లింగ్విస్టిక్ జింగోయిజం అయితే లేదు. అంటే భాష వెర్రైతే లేదు. కానీ అది కూడా ఒక రకంగా మంచిదే. కానీ మన సొంత భాషను నిర్లక్ష్యం చేసేంత స్థాయికి వెళ్ళడం మాత్రం కొంచెం ప్రమాదం. భాష అనేది కేవలం మాట్లాడడానికి మాత్రమే కాదు. అది ఒక జాతి చరిత్ర. తెలుగును బతికించుకోవాలి అంటే కేవలం ప్రభుత్వాల వల్ల కాదు. మనం తెలుగులో మాట్లాడడానికి గర్వపడినప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుందాం. ప్రపంచాన్ని జయిద్దాం. అన్ని మూలలా ప్రపంచంలో మన తెలుగువారు చాలా ఎక్కువగా ఉన్నారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. కానీ మనం తెలుగుని మర్చిపోవద్దు. మన మూలాలను మర్చిపోవద్దు. మన ఇంట్లో, మన నేమ్ బోర్డ్స్ మీద, అలాగే మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా తెలుగు మీద గౌరవం ఉండేలాగా చూసుకుందాము. ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఏం చేయాలో మీరే కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.